కొండ చివరంచున సెల్ఫీ దిగుతూ ప్రమాదంలో పడినోళ్ళని చూసినాం. బైకుపై స్టంట్లు చేస్తూ ప్రమాదం దాకా పోయినోళ్ళను చూసినాం. ఆఖరికి ఉత్తుత్తగనే రోడ్డు మీద నిలబడి కండ్లు తిరిగి సోలిగి కిందపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నోళ్ళను కూడా చూసినాం కదా. అయితే ఈడో తాత ఉత్తిగా చేపలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అట్లని చేపలకు పోయింది సముద్రంలకు కాదు, నదులకు కాదు, చెరువులకు కాదు, బావిలకి కాదు. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసినవే తాత. సూషిన్ రానుల్లా బురదగుంటలా నడుముల దాంక ఎట్లా కూరుకుపోయిండో. అగో తాళ్ళు కట్టిండ్రు కదా, గుంజుండ్రి అన్నలు గుంజుండ్రి. అగో అగో వస్తున్నాడు గుంజుండ్రి. అరరే తాళ్ళు జారిపోయినాయి పో. కాళ్ళు మొత్తం బురదలో ఇరుక్కుపోయి ఉన్నాయి. కాళ్ళు బయటకు వచ్చేటట్టు లేదు, అడుగు తీసి అడుగు వేసేటట్టు లేదు. మళ్ళా ఉపాయం చేయండ్రి అన్నలు. అగో గూడలకేసుకున్నాడు. తాళ్ళను మెలికబెట్టి ఇక లాగుండ్రి అన్నలు లాగుండ్రి. అమ్మయ్యా తాత బయటపడ్డాడు పో. ఎంత పని చేస్తేవే తాత, జర్రంత సేపట్లనే నువ్వు ఆగంలో పడి ఆగమాగం అయితివి. అక్కడ ఉన్నోళ్ళని ఆగం పట్టిస్తేవి, మామూలను ఇంకింత పరేషాన్ చేస్తేవి. ఇంతకు ఎక్కడ ఇదంతా అంటే ఏలూరు కాడ జూటు మిల్లు దగ్గర్లున్న కాల్వలకు చేపలున్నాయని పోయిన తాత ఈ బురదల కొర్రమట్టలు కనపడుతున్నాయని దిగితే ప్రాణాల మీదకే వచ్చింది పాపం. అప్పుడు అక్కడనే ఉన్న ఈ అన్నలు రక్షించబట్టి సరిపోయింది గాని, లేకుంటే ఎంత లోతుకు కూరుకుపోవునో ఏం జరుగునో. ఎన్నంటే ఏంది, తాత మంచిగా వచ్చిండు, అది జాల్లే. ఇక మీరైతే ఇసొంటి ప్రయోగాలు చేయకుండ్రి సుమి.